రఘురామకృష్ణరాజు కేసు జగన్ మీద వేసిన దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. కానీ నిజానికి రఘురామకృష్ణరాజు అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు తనకు సంబంధించిన కేసులో చేశాడు. నా మీద అంత అవన్నీ చేస్తే వాళ్లకు నోటీసు ఇద్దరు పోలీసు అధికారుల మీద చర్య తీసుకున్నారు. కానీ సంజయ్ మీద మూడో వాడైనటువంటి సునీల్ కుమార్ మీద ఎందుకు తీసుకోవడం లేదు అని ఆ తులసి బాబు అనేవాడు నా మీద కూర్చున్నాడు. నేను అతన్ని అప్పుడు అతని ముసుగేదో జారింది, ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అతను తెలుగుదేశం అభ్యర్థి అంటే ఇక్కడ తెలుగుదేశంతో తీవ్రంగా విభేదిస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఎందుకు మీరు అతని మీద చర్య తీసుకోవట్లేదు? సునీల్ కుమార్ వెనుక ఒక దళం, అంటే ఒక విధంగా చెప్పాలంటే సునీల్ కుమార్ దళిత వర్గం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఎయిమ్ అనే ఒక సంస్థ ఉంది, అంబేద్కర్ పేరుతో ఉంటుంది అది. అందుకని దానికోసం మీరు చేస్తున్నారా? అది ఉంది కాబట్టి నా మీద చర్య తీసుకోరని ఆయన అంటున్నాడు. అదే నిజం చేస్తారా మీరు? రెండో తులసి బాబుకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి